పెట్ల. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు వస్తున్నారు. ఏం దేవా గారు, అజయ్, రాజేష్, మురళి, వర్షాక్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ కోట అయిపోయింది అనుకుంటే, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్లీ చెప్పాల్సిన అవసరం కాదు. భయం ఒక్క ఎంట్రుకలో ఉన్నా 16 నెలల అధికారం వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాలి. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ. భయపడుతూ బతకటం నా చేత రాదు. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు. భయపడితే భయపడే వ్యక్తిని కాదు, మంచిగా చెప్తే పద్ధతిగా చెప్తే ఎందాక నిన్న వ్యక్తిని. భయపెడితే భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఉంది. ఇంకా సార్ మాట్లాడుతున్నాడా? అది మీరు చెప్పాలి సురేంద్ర గారు, నేను చెప్పడం కాదు కదా. నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా, 3 రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని. వారు ఎందుకు బయటపెట్టలేదు? విచారణ కోసం బయటపెట్టలేదా? అది వారు మిమ్మల్ని అడగాల, పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా? నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది, జాగ్రత్తగా మనం చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది. ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్. ఎవరందరినీ వాళ్ళందరూ వచ్చారా? టీవీలో చూశారు. 10 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు. సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు. ఈ ఆఫీస్కి జనం రావటం కొత్త ఏం కాదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఇప్పుడు నిండుగా ఉండేది. ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం. కష్టం వస్తే, సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా. బాలకృష్ణ గారు, ఒకరిద్దరు తెలుసు. అంటే నాకు తెలిసిన వాళ్ళంతా నా వాళ్ళేనా? నేను అడిగేది ఏమిటి, వీడియో నిజమా కాదా? ఎవరో కాదనలేదు సత్యం, వీడియో నిజమని. మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఇస్తామని చెప్పారు. అది తేలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వివిధ పార్టీ నాయకులతో
బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నాయి. నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులో ఉండటం, సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం, అదొకటే. కాబట్టి నాకు వాళ్ళెవరూ తెలియదు అని నేను చెప్పడం లేదు. ఒకరో ఇద్దరు నాకు తెలుసు. అది ఇంకా మీరు కనిపెట్టాలా? అదే నా హత్యకి, సుపారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలి, నాకేం తెలుసు. పోలీసులే చెప్పాలి. మీరు ఇచ్చిన వీడియోనే నాకది, మీడియా ఇచ్చిన వీడియోనే. రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అది కేవలం 32 సెకండ్స్ వీడియో, దానికి ముందు వీడియో ఉంటుంది, తర్వాత వీడియో ఉంటుంది, మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది, పూర్తి స్థాయిలో కుట్ర, ఆ డబ్బు ఇస్తామన్న వ్యక్తి ఎవరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు నా శ్రేయోభిలాషులు గత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయాలు కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తాం. సార్ 5 రోజుల క్రితం ఈ వీడియో బయటకు వచ్చింది, పోలీసులు తెలుస్తుంది. జిల్లా పోలీసులు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఈ క్రమంలో ఈ విషయం పైన జిల్లా పోలీసులు హోంమంత్రి రాత్రి ఈ సంఘటన టీవీలో వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు, హోంమంత్రి గారు మాట్లాడారు, పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడమన్నారని చెప్పని ఖచ్చితంగా వారి నోటీసులో అన్ని విషయాలు కూడా పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశ్నే ఉండదు. ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కఠినంగానే వ్యవహరిస్తాం.